పుడతారు, వారు కారణ జన్ములవుతారు. అహర్నిశలు ప్రజల గురించే ఆలోచించి అభివృద్ధి పదాలని ఎన్నిటినో మన కోసం తీసుకొనొచ్చే అలాంటి మన నాయకులు, ద విజనరీ లీడర్, ఆంధ్రప్రదేశ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తున్నాము. థ్యాంక్ యూ. గౌరవనీయులు సహచర మంత్రివర్గ సభ్యులు, డిప్యూటీ సీఎం గారు, అదే సమయంలో ఒక పార్టీ అధినేతగా ఉండి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఏమాత్రం డీవియేషన్ లేదు. రాష్ట్రం నష్టపోయింది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో ఈ రాష్ట్రానికి పూర్వ వైభవం తేవాలనే దీక్షతో నాకు పూర్తిగా సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అదే మరిగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మొన్నే రాష్ట్రమంతా తిరిగి అన్ని జిల్లాల్లో వాజ్పేయి గారి విగ్రహాలు పెట్టారు. మొన్నే ఇక్కడ కూడా 15 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయించినటువంటి వ్యక్తి మాధవ్ గారు. గౌరవనీయులు ఈ ప్రాజెక్ట్ రావడానికి గట్టిగా కృషి చేసినటువంటి నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రి పెమ్మసాని గారు, గౌరవ శాసనసభ్యులు శ్రావణ్ కుమార్ గారు, సహచర మంత్రివర్గ సభ్యులు నాదెళ్ల మనోహర్ గారు, కందుల దుర్గేశం గారు, సబిత గారు, నారాయణ గారు, టీజీ భరత్ గారు, అదే సమయంలో గౌరవ శాసనసభ్యులు రాజగోపాల్ శ్రీరామ్ గారు, వారి అన్నింటికంటే ముఖ్యంగా నేను చాలామందిని చూశాను, కానీ ఇటీవల కాలంలో పట్టుదలకు మారుపేరుగా ఈ ప్రాజెక్టు చేపట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడనే క్యాంప్ ఆఫీసు పెట్టుకొని కుటుంబం సమేతంగా పనిచేసినటువంటి దోండి రాకేష్ గారు, నేను ఆర్య వైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా చేస్తే దానికి నిజమైన సార్థకత ఇచ్చారు అలాంటి రాకేష్ని. అదే మరి కుటుంబ సభ్యులైనటువంటి గౌరవనీయులు తంగుడు రేవతి గారు, గ్రాండ్ డాటర్ ఆఫ్ పొట్టి శ్రీరాములు గారు, శ్రీమతి దేవకి అనురాధ ప్రభాకర్ గారు, మనవరాలైనటువంటి వ్యక్తి, అదే మరి జిల్లా కలెక్టర్ గారు, గౌరవ శాసనసభ్యులు బివిఎన్ రావు గారు, ఇలాంటి చాలామంది మిమ్మల్ని చూస్తే నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను, స్ఫూర్తికి మారు పేరు త్యాగాలు. ఏదైనా దానం చేయాలంటే మొట్టమొదటి దానాలు చేసే కమ్యూనిటీ ఆర్యవైశ్య సంఘం. ఆ స్ఫూర్తిని నిలబెట్టుకున్నటువంటి దాతలందరికీ ఈరోజు పొట్టి శ్రీరాములు గారంటే ఒకే కులం వ్యక్తి కాదు, అందరి వాడనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి ఈ విగ్రహం కోసం కృషి చేశారు.
కృషి చేసిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా నమస్కారాలు, అభినందనలు, శుభాభినందనలు. ఈరోజు ఒక చరిత్ర. ఆ చరిత్ర ఈరోజు మనం ఒకసారి చూస్తే మొట్టమొదటిసారిగా ఆంధ్ర రాష్ట్ర సాధకులు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నివాళులర్పిస్తూ సభను ప్రారంభించుకుందాం. మీ అందరి ఉత్సాహం చూసా, వచ్చినప్పటి నుంచి ఇప్పటికి కూడా ఎంత ఉత్సాహంగా ఉన్నారంటే మీ పట్టుదల చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాంటి మీ అందరికీ నమస్కారాలు. ఈరోజు విగ్రహం చూసాం, 58 అడుగులు, 58 రోజులు, ఇంకొక 48 అడుగులు ఎత్తు పెట్టారు, అంటే 106 అడుగుల ఎత్తు. దాని పైన ఎక్కి చూస్తే మొత్తం రాజధాని అంతా కనపడుస్తూ ఉంది. నాకు మళ్ళీ ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు పైన ఎక్కి చూస్తేనే ఇంత బాగా కనపడుస్తుంది, రేపు రాజధాని పూర్తయితే ఎంత బాగుంటుందో అనే ఆలోచన రేకెత్తించే విధంగా ఆ హైట్ పెట్టారు. ఇంకొక పక్కన 125వ జయంతి, అరుదైన అనుభవం. నేను ఒకటే, ఇప్పుడే మిత్రులందరూ చెప్పారు, లోకేష్ గారు కూడా దానికి ముందుకు వచ్చి అప్పుడు చేశారు. ఏ పేరు పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు అందరూ కలిసి ఏకగ్రీవంగా నిర్ణయించిన పేరు స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది, ఆంధ్రప్రదేశ్లో స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది. అలాంటిది ఈరోజు మనం చేసుకోవడం. ఈరోజు మీరు చూస్తే 6.8 ఎకరాలు జూలై 14న సరిగ్గా ఏడాది అయింది. అదే మరి ఫౌండేషన్ వేశారు లోకేష్ గారు వచ్చి సెప్టెంబర్ 3. అక్కడి నుంచి మీరు చూస్తే 6 నెలల్లో మొదటి దశ ప్రారంభించాం. 42 టన్నుల కాంస్యం, 26 టన్నుల కాంస్యం, 42 టన్నుల ఐరన్ స్ట్రక్చర్, రాత్రింబగుళ్ళు పనిచేసిన కళాకారులు, వీళ్ళందరికీ మరొక్కసారి అభినందనలు, మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి, కొత్త జనరేషన్ వచ్చారు. నేను కూడా 1950లో పుట్టాను. తర్వాత 2 ఏళ్లలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఇప్పుడు వచ్చిన వాళ్ళైతే ఆయన పుస్తకాలు చదువుకొని ఆయన ఏ త్యాగాలు చేశారో మనం నేర్చుకునే పరిస్థితికి వస్తున్నాం. ఆ రోజు మద్రాస్ ఉమ్మడి రాష్ట్రం, ఆంధ్ర రాష్ట్రానికి అనేక సవాళ్లు ఎదుర్కొన్నాం. ఒక మాటలో చెప్పాలంటే మెడ్రాసు పోతే ఆ రోజు తెలుగు వారికి గుర్తింపు కూడా ఉండేది కాదు. అలాంటి పరిస్థితిలో స్వాతంత్రం కోసం పోరాడినప్పుడు పొట్టి శ్రీరాములు గారు గాంధీజీ నాయకత్వంలో పనిచేయడం, అనేక రకాలైనటువంటి సామాజిక ఉద్యమాల్లో భాగస్వాములయ్యారు. అయితే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, గాంధీజీ మనందరికీ స్వాతంత్రం కోసం పోరాడి సాధిస్తే అహింసా విధానాన్ని ఆ రోజు ఆయన పాటిస్తే పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం చేసి ఆత్మార్పణ చేసి మనకు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టాడు. ఎవరు ఊహించలేదు, ఎవరు కూడా సహకరించలేదు. ఓసారి అలాంటి సమయంలో మీరు చూస్తే చాలామంది వ్యక్తులు చెప్పారు, అవన్నీ నేను చెప్పడం లేదు. అలాంటి సమయంలో నేను చనిపోయినా పర్వాలేదు, ఆ తర్వాత అయినా మార్పు వస్తుంది, తెలుగు వారికి గుర్తింపు వస్తుంది, భాషా ప్రయుక్త రాష్ట్రాలు ప్రారంభమవుతాయని ఆలోచించి ఆయన త్యాగం చేశాడు. ఈరోజు మనం గుర్తుపెట్టుకోవాలి,
భారతదేశంలో పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసిన తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాలకు నాంది పలికింది. ఆ తర్వాతనే అన్ని రాష్ట్రాలు వచ్చాయి. దానికి కారకులు పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అనేక ఉద్యమాల్లో ఆయన పార్టిసిపేట్ చేశాడు. 5 దశాబ్దాల్లో అనునిత్యం అనేక విషయాల్లో పోరాటం చేశారు. ఇప్పుడే మనం ఏవి చూశాం. ఆయన సతీమణి పిల్లలు చనిపోయినప్పుడు, తల్లి చనిపోయినప్పుడు ఆయన ఒకటే ఆలోచించారు, ఈ దేశం కోసం నేను త్యాగం చేయాలి, అంకిత భావంతో పనిచేయాలని పనిచేసే పరిస్థితికి వచ్చారు. మనందరం గుర్తుపెట్టుకోవాలి, ఆయన కూడా మనమారుగానే ఒక సాధారణ కుటుంబంలో పుట్టారు. 1946 నెల్లూరు జిల్లా మూలపేటలోని దేవాలయాలకు వెళ్ళి దళితులకు ప్రవేశం కల్పించారు. 48లో వార్దాలో దళిత దినోద్ధరణ కోసం 29 రోజులు నిరాహార దీక్ష చేశారు. అదే సమయంలో మెడ్రాస్లో మీరు చూస్తే 1952 అక్టోబర్ 19 దీక్షకి దిగారు. 58 రోజుల త్యాగం గురించి అందరూ చెప్పారు, నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. 58 రోజులు కనీసం నీళ్లు కూడా దాక్కుండా కఠోరమైన దీక్ష చేసి ప్రాణ త్యాగం చేసిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన త్యాగాన్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవాల్సింది తెలుగు జాతి అని కూడా మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే మనకు ఓసారి కొన్ని సమస్యలు, తెలుగు జాతి అనేక సమస్యలు ఎదుర్కొనుంది, ఇప్పటికి కూడా ఎదుర్కొంటూనే ఉంది. ఈరోజు మీరు చూస్తే ఒకప్పుడు చెన్నై మన రాజధాని, ప్రెసిడెన్షియల్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మెడ్రాస్ ప్రావిన్స్ కింద మనం అందరం కూడా చెన్నైకి పోయేవాళ్ళం. తెలుగు జాతి కూడా అనేక సందర్భాల్లో అనేక విధాలుగా విడిపోయింది, అనేక విధాలుగా కలిసింది, అనేక సమస్యలు కూడా ఫేస్ చేసి ఈరోజు మీరు చూస్తే తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉండేది భారతదేశంలో, ఒకే ఒక జాతికి, అది కూడా తెలుగు జాతికి హైదరాబాద్, తెలంగాణ, ఇక్కడ వచ్చి ఆంధ్రప్రదేశ్. మొట్టమొదటిసారిగా ఆ రోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, తెలుగు జాతికి ఒక మాటలో చెప్పాలంటే ఐకమత్యం తక్కువ. ఆ రోజు కూడా మన వాళ్ళు విభేదించారు. ప్రాణ త్యాగం చేసి పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేసి తెలుగు భాషా ప్రయుక్త రాష్ట్రాన్ని ఇప్పిస్తే ఎక్కడ పెట్టాలని ఆలోచించి కొంతమంది కర్నూలు, కొంతమంది విజయవాడ, కొంతమంది విశాఖపట్నం, ఫైనల్గా కర్నూలు రాజధానిగా గుంటూరు హైకోర్టు పెట్టి రాజీ ఫార్ములాకు వచ్చారు. ఆ రోజు కూడా ఒకటే ఆలోచించారు, మళ్ళీ హైదరాబాద్ పోతున్నాం, తెలుగు రాష్ట్రం ఒక రాష్ట్రంగా ఉంటుందని ఆలోచించి పెడితే మళ్ళీ 1953 అక్టోబర్ 1న కర్నూలు రాజధాని, 1956 నవంబర్ 1న హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, మళ్ళీ 2014 జూన్ 2న నవ్యాంధ్ర ఆవిర్భావం. ఏ రాష్ట్రం కూడా ఇన్ని సమస్యలు ఫేస్ చేయలేదు. అదే సమయంలో మళ్ళీ ఒకసారి చూస్తే 1924 3 ముక్కలాట, 3 రాజధానులు, అసలు రాజధానే లేకుండా చేసే పరిస్థితికి వచ్చారు. అంటే దీన్ని చూసిన తర్వాత మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 1924 ఈరోజు ఇక్కడ చూస్తున్నాం. నేను ఎప్పుడు ఆలోచిస్తాను, ప్రజా రాజధాని ఈ అమరావతి, దేవతల రాజధాని అమరావతి. దేవతలు ఉండేది అమరావతిలో. ఇక్కడ ఈ కలియుగంలో మనమందరం ఉండబోయేది అమరావతి అని మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను. అలాంటి రాజధానిని ఎన్ని ఆటలాడారంటే చాలా బాధేస్తుంది.
శ్మశానం అన్నారు, ఎడారన్నారు, ఇది లాభం లేదన్నారు. ఏదైతే పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని బిగినింగ్లో గుర్తించలేదో, ప్రాణ త్యాగం చేసిన తర్వాత ఏ విధంగా అయితే గుర్తించారో, ఇక్కడ కూడా ఒక త్యాగం ఉంది. ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. 29,000 మంది రైతులు 33,000 ఎకరాలు ఒక్క పైసా తీసుకోకుండా ల్యాండ్ పోలింగ్లో ల్యాండ్ ఇచ్చారంటే అదొక స్ఫూర్తి, ఇదొక చరిత్ర. మన దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే అమరావతి కట్టాలి. నేను ఒకటే ఆలోచించాం, అమరావతి కట్టాలంటే డబ్బులు లేనప్పుడు ఏం చేయాలని ఆలోచించినప్పుడు మీలో కూడా కొంతమందికి ఆలోచనలు వస్తూ ఉంటాయి. నాకు కొత్త ఆలోచన వచ్చింది, అదే ల్యాండ్ పూలింగ్. రాజధాని నిర్మాణంలో ప్రజల్ని భాగస్వాములు చేయడం, భాగస్వాములు చేసి తద్వారా వాళ్ళు బాగుపడతారు, రాజధాని కట్టడానికి సులభం అవుతుంది. అందుకే ఆ రోజు నేను ఆలోచించినప్పుడు ఒకటే చెప్పాను, ప్రతి సంవత్సరం మీకు కావాల్సినటువంటి కొంత డబ్బులు ఆర్థిక సహాయం చేస్తాం. అంటే ఈరోజు మీ ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని యాన్యుటీ ఇస్తాం. 10 సంవత్సరాల తర్వాత మీరు అమ్ముకుంటే దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీకు కూడా పేరు వస్తుంది, రాజధానికి ఇచ్చిట్టని చెప్పాం. నేను గర్వపడుతున్నా, మా మాట నమ్మారు. 33,000 ఎకరాలు ల్యాండ్ ఇచ్చారు. ల్యాండ్ ఇచ్చిన దానికి కొన్ని ఇబ్బందులు పాలయ్యారు. 1924 రైతుల పోరాటం అమరావతి చరిత్రలో శాశ్వతంగా ఉంటుందని మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. వారికి కూడా పొట్టి శ్రీరాములు గారు కల్లో కనపడి నేను త్యాగం చేశాను, మీరు కూడా పోరాడమని స్ఫూర్తి ఇచ్చి పోరాటం చేయించాడు. ఆ స్ఫూర్తితోనే ముందుకు పోయారు. అందుకే మనం చరిత్రలో మంచిని చెడుని రెండు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ నేను పవన్ కళ్యాణ్ గారు మేము ఆలోచించాం, అనునిత్యం ఒకటి ఆలోచించాం. విధ్వంసం జరిగింది, రాష్ట్రం యొక్క బ్రాండ్ దెబ్బతినింది, తెలుగు జాతి నష్టపోయింది. మళ్ళీ ఏం చేయాలని ఆలోచించి ఒకే మాట మీద నిలబడ్డాం. ఈ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే జనసేన, తెలుగుదేశం, బీజేపీ 3 కలిసి ఎన్డీఏ కూటమి పెట్టుకున్నాం. ఆ కూటమి 21 నెలలు మంచి ఫలితాలు వచ్చాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, ఎక్కడికక్కడ సంక్షేమ కార్యక్రమాలను చేపట్టాం, అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పోలవరం ఆంధ్రప్రదేశ్కి జీవనాడి. పోలవరం పూర్తయితే మన జీవితాలు బాగుపడతాయి. అలాంటి పోలవరం ప్రాజెక్ట్ని విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చారు. డయాఫామ్ వాల్ని గోదావరిలో కలిపేసే పరిస్థితికి వచ్చారు. 440 కోట్లతో పూర్తయిన పోలవరానికి మళ్ళీ మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పేర్లలుగా డయాఫామ్ కొత్తది కట్టే పరిస్థితికి వచ్చాం. అది కూడా పూర్తి అయింది. రాబోయే రోజుల్లో పొట్టి శ్రీరాములు గారి యొక్క స్ఫూర్తితో 2027 గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని జాతికి అంకితం చేస్తాం. అదేవిధంగా ఏదైతే ఇక్కడ మనం కూర్చున్నామో, ఈరోజు ఫౌండేషన్ వేసామో, దీనికి ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇది అమరావతి తెలుగు ప్రజల గౌరవానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మ గౌరవానికి సంబంధించిన విషయం. ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి, ఇల్లు ఉండడమే కాదు, మనకంటూ ఒక రాజధాని ఉండాలి. అప్పుడే ఎక్కడికైనా వెళ్తే ఏది నీ రాజధాని అంటే
గౌరవంగా సగర్వంగా అమరావతి నా రాజధానిని చెప్పే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి రాజధానిని నిర్మాణం చేయడం 3 సంవత్సరాల్లో మీరే చూస్తారు. ఒక స్థాయికి తీసుకొస్తాం. అదే సమయంలో ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన, రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. ప్రజా రాజధాని అమరావతి డబ్బులు ప్రజల ట్యాక్స్లు ఇక్కడ ఖర్చు పెట్టాం. ఇది ల్యాండ్ మానిటైజేషన్ ప్రాజెక్ట్. ఇది రైతులిచ్చిన భూమి నుంచి కొంత భూమి తిరిగి డెవలప్ చేసి వారికి ఇస్తాం. ప్రభుత్వ భవనాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడతాం. మిగిలిన భూమి కూడా కొంత అమ్మి ఆ డబ్బులతో పూర్తిగా అప్పులు లేకుండా ఈ రాజధాని నిర్మాణం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ఉపాధి కల్పిస్తుంది, రాష్ట్ర ప్రజలకు ఆదాయం పెంచుతుంది, తద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితికి వస్తాం తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో ఒక హిస్టారికల్ కార్యక్రమంలో అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు. నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, వర్చువల్గా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. మొన్నటి వరకు ఆర్య వయస్సులు వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా భయపడుతూ చేసుకున్న పరిస్థితి. ఈరోజు మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మీరు స్వేచ్ఛగా ముందుకు పోవచ్చని చెప్పి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు సుజావుగా చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నేను మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్య వయసు కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తానే మీరే ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వయసు సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ని ఆనాటి ప్రభుత్వంలో నేనే ఏర్పాటు చేశాం. విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. నేను ఒక మాట ఇచ్చాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పాం, చేసి చూపించాం. పశ్చిమ గోదావరి వాసవి అమ్మ పుట్టిన ప్రాంతం పెనుగొండ. ఆ ఊరిని వాసవి పెనుగొండగా మారుస్తామని వాసవి పెనుగొండగా మార్చాం. మీ సెంటిమెంట్ని గౌరవించాం. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జేజేఎం ప్రతి ఒక్కరికి ఇంటికింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, నీళ్లు తాగేటప్పుడు అమరజీవిని గుర్తు చేసుకొని ఆ మహనీయుడి వల్ల ఈరోజు కొళ్ళాయి ద్వారా మేము నీళ్లు తాగుతున్నామని గుర్తు తెచ్చే విధంగా శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకొక పక్క మొన్నే ఒక రిక్వెస్ట్ చేశారు. ఆర్య వయస్సుల్లో వివిధ నేములు పెట్టి కొంత ఇబ్బంది, కోమటి, గుప్తా, వైశ్య, శెట్టి అని ఉన్నాయి. అందరినీ కలిపి ఒకే పేరుతో పిలిస్తే బాగుంటుంది. ఆర్య వయస్సు అని అడిగారు.
తొందరలోనే ఆర్య వయసు పేరుతో అందరినీ ఒకే కేటగిరీ కింద తీసుకొస్తాం. జీవో కూడా ఇష్యూ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా సుపరిపాలన సాగిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, మా ఆలోచన ఒకటి, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆదాయాన్ని కూడా సంపాదించే పరిస్థితి రావాలి, అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అలాంటి చేయగలిగినప్పుడు, అందరికీ న్యాయం చేయగలిగినప్పుడు పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు మనం అర్పించినట్టు అవుతుంది. దానికోసం మేము పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మీరు చూస్తున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అయినప్పటికీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సమర్థవంతంగా ఇబ్బందులు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఓసారి ఇది మన చేతుల్లో లేదు. ప్రపంచం మొత్తం మీరు చూస్తే మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ సప్లై చైన్ అంతా కూడా డిస్టర్బ్ అయింది. దీనివల్ల వంట గ్యాస్ కానీ, అదే మరి మనం పండించే పంటలు కానీ, చేసే ఉత్పత్తులు కానీ అంతర్జాతీయ మార్కెట్లోకి అమ్మలేకపోతున్నాం. ఇలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో యుద్ధం తర్వాత కూడా దీని పరిణామాలు ఉంటాయి. అయితే నేను రాష్ట్రంలో ఉండే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఆయన బలిదానమే, ఆయన యొక్క ఆత్మార్పణే ఈరోజు మనమందరం కూడా తెలుగు మాట్లాడేవాళ్ళం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అదే సమయంలో మనలో కూడా ఒక ఆలోచన రావాలి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధం జరిగినప్పుడు, అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే నష్టపోతాం. అదే సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోతాం. మన చేతుల్లో ఉండే నిర్ణయాలన్నీ మనం తీసుకుందాం. మేము ప్రభుత్వం కూడా సమీక్షలు చేస్తాం, ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం. ఈరోజు అవన్నీ చేస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సమిష్టిగా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయి మనం పనిచేయగలిగితే రాబోయే రోజుల్లో దీనికి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనం అందరం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి మహనీయులందరూ ఎన్నో త్యాగాలు చేశారు. దేనికోసం త్యాగాలు చేశారని మనం ఆలోచిస్తే జాతి కోసం త్యాగాలు చేశారు. మనమందరం ఆలోచించాల్సింది, అలాంటి త్యాగాలు నిరంతరం ముందుకు పోవాలంటే జాతి కూడా గుర్తుపెట్టుకొని ఏ సమయంలో ఏ విధంగా యాక్ట్ చేయాలనో ఆ విధంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. నాకెప్పుడు గుర్తుంటుంది, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం మనకు వచ్చింది. మొన్నటి వరకు ఒకసారి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు తెలుగు వారికి గుర్తింపు లేదు. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నాం, మనమందరం గట్టిగా పనిచేద్దాం. సమస్యలు వస్తాయి, అప్పుడప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండేవి ఉంటాయి, కొన్ని బయట యొక్క పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. బయట ప్రభావమే
ఈరోజు యుద్ధం కానీ దీని పరిణామాలు ఇలాంటి వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అందుకే నేను పిలిపిస్తున్నా. నా ఆలోచన ఒకటే, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అదే మరిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది ప్రధానమంత్రి యొక్క ఆలోచన. మా ఆలోచన భారతదేశాన్ని మొదటిగా స్థానం నిలబెడుతూనే తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఉండాలనేది మా ఆకాంక్ష. అప్పుడే మనం పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆయన యొక్క వారసత్వానికి సార్థకత వస్తుంది. దీనికి మీరందరూ కూడా కృషి చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి ఒక హిస్టారికల్ సంఘటనలో మనం అందరం భాగస్వాములు కావడం ఇది ఒక చరిత్ర. ఆయన చనిపోయినప్పుడు నేను 2 సంవత్సరాలు ఉన్నా, అప్పుడే పుట్టా. పవన్ కళ్యాణ్ గారు అప్పటికి పుట్టుండరు, కానీ చాలామంది వేదిక పైన పుట్టుండరు. కానీ ఈరోజు ఆయన విగ్రహం పెట్టడంలో, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో మనందరం భాగస్వాములయ్యాం. ఇది మన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి. అమరజీవి అంటే జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. హలో, ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియచెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులకి చిరు సత్కారం. అనురాధ దేవకి గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రేవతి తంగుడు గారు, గునుపూడి నరసింహారావు గారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయేటువంటి మనకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితం ఒక ఆదర్శం. దేనికోసం అయితే, ఏ ఆశయ సాధన కోసం అయితే మనం నిలబడతామో దానికోసం చివరి అంచు వరకు పోరాడాలి అనేటువంటి స్ఫూర్తిని ఇచ్చిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఈ రోజున భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఉద్భవించాయి అంటే వాటి వెనకాల ఆ మహనీయుడి త్యాగ ఫలం ఎంతగానో ఉంది. మరి ఆ కుటుంబ సభ్యులు, మునిమనవరాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. అందులో ఒకరు అనురాధ దేవకి గారు, మనవరాలు అనురాధ దేవకి గారు,